నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగమునందు 24వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. సమదుఃఖ సుఖ స్వస్థ సమలోష్టాస్మకాంచిన తుల్య ప్రియా ప్రియో ధీరా స్థుల్య నిందాత్మ సంస్తుతి. తాత్పర్యం: గుణాతీతుడైన వాడు బయట ప్రపంచంలో తిరిగేటప్పుడు ఎలా వ్యవహరిస్తాడని వివరిస్తున్నాడు పరమాత్మ. ఈ ప్రపంచం నిరంతరం మారుతూ ఉంటుంది. సుఖదుఖాలు జయాపజయాలు వస్తూ పోతూ ఉంటాయి. కానీ గుణాతీతుడు సుఖం వచ్చినా దుఃఖము కలిగినా అతిగా స్పందించడు. రెండింటి పట్ల సమభావం కలిగి ఉంటాడు. దేనికి పొంగిపోడు కుంగిపోడు. ఇటువంటి వాడి మనస్సు బుద్ధి నిశ్చలంగా ఉంటుంది. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటాడు. దుర్వ్యసనాలకు లోనుకాడు. మనస్సును ఆత్మయందు లగ్నం చేయడానికి ప్రయత్నిస్తాడు. నేను ఈ శరీరము కాదు అనే భావనలోనే ఉంటాడు. అటువంటి గుణాతీతునకు కోరికలు లోభత్వము ఉండదు. మోహము అసలే ఉండదు. దారిలో మట్టి బిడ్డ రాయి బంగారము కనపడ్డా వాటి వైపు ఒకే విధంగా చూస్తాడు. అది తనకు ఇష్టము, ఇది తనకు ఇష్టము లేదు అనే భేదబుద్ధి వదిలిపెడతాడు. అది కావాలి ఇది వద్దు అనే రాగద్వేషాలను పూర్తిగా విడిచిపెడతాడు. అటువంటి వానికి ధైర్యం ఎక్కువ. దేనికి భయపడడు. ఇతరులు పొగిడితే ఆ పొగడ్తలకు పొంగిపోడు. అలాగే ఎవరైనా తనను విమర్శిస్తే ఆ విమర్శలకు కుంగిపోడు. రెండింటి పట్ల సమంగా స్పందిస్తాడు. అన్నిటినీ చిరునవ్వుతో స్వీకరిస్తాడు. భగవంతుని ప్రసాదంగా భావిస్తాడు. లోష్టము అంటే మట్టి. మట్టి ఘనీభవిస్తే అశ్మము అంటే రాయి అవుతుంది. అదే మట్టిలో నుండి కాంచనము అంటే బంగారం వస్తుంది. రాయికి బంగారానికి మూలము మట్టి అని తెలుసుకోవడమే, దేని మీద ఆసక్తి లేకుండా ఉండడమే గుణాతీత స్థితి. అంతేకాని మట్టిని రాయిని బీరువాలో పెట్టి బంగారాన్ని బయటపారేయమని కాదు. అన్నింటికీ మూలం మట్టి అని తెలుసుకోవడమే, వాటి మీద విపరీతమైన ఆసక్తి లేకపోవడమే గుణాతీత స్థితి అని తెలుసుకోవాలి. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.